మంచి మనుషులుగా ఎదగాలంటే జపాన్ పేరెంట్స్ నేర్పే 10 జీవిత పాఠాలు ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, పిల్లల జీవితంలో మంచి మార్కులు సాధించడం గొప్ప విషయమే. కానీ మంచి మార్కులు తెచ్చుకున్న ప్రతి ఒక్కరూ మంచి మనుషులే అవుతారా? పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే మనం ఒక ఆసక్తికరమైన దేశం దగ్గరకు వెళ్తాం. అదే జపాన్. ప్రపంచంలోని అత్యంత క్రమశిక్షణ కలిగిన ప్రజలు ఎక్కడ ఉన్నారు అని అడిగితే చాలా మంది జపాన్ పేరు చెబుతారు. అక్కడి రోడ్లపై చెత్త కనిపించదు, క్యూలో ఎవరు తోసుకోవడం కనిపించదు, ట్రైన్ 1 నిమిషం ఆలస్యమైన క్షమాపణలు చెబుతారు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన ఒకరినొకరు తోసుకుంటూ పరుగులు తీయరు, ప్రశాంతంగా సహకరిస్తారు. ఇంత గొప్ప క్రమశిక్షణ ఒక్క రోజులో రాలేదు. దాని వెనుక చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పించే జీవిత పాఠాలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జపాన్ పేరెంట్స్ పిల్లలకు మొదట నేర్పేది మ్యాథ్స్ కాదు, ఇంగ్లీష్ కాదు, కంప్యూటర్ కాదు, మంచి మనుషుల ఎలా జీవించాలో. ఈ రోజు ఆ 10 జీవిత పాఠాల గురించి మాత్రమే కాదు, వాటి వెనుకున్న అర్థం ఏమిటి, మన దేశంలో కూడా వాటిని ఎలా అమలు చేయవచ్చు, పిల్లల భవిష్యత్తును అవి ఎలా మార్చగలవో కూడా పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే ఒక అలవాటు మీ పిల్లల జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు ఒక పెద్ద పొరపాటు చేస్తూ ఉన్నారు. పిల్లవాడు 100 మార్కులు తెచ్చాడా లేదా అన్నదే చూస్తూ ఉన్నారు. కానీ అతను ఎవరికైనా గౌరవంగా మాట్లాడుతున్నాడా, ఇంట్లో పెద్దలకు సహాయం చేస్తున్నాడా, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నాడా అనే విషయాలను అంతగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా చదువులో ముందున్న జీవితంలో వెనుకబడే పిల్లల సంఖ్య పెరుగుతోంది. జపాన్ మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం. అక్కడ మార్కుల కంటే వ్యక్తిత్వానికి విలువ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిత్వం ఉంటే జీవితంలో ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని వారు నమ్ముతారు. మొదటి పాఠం, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. జపాన్లో ఒక చిన్న పిల్లవాడు స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్కు మాత్రమే గౌరవం ఇవ్వడు. స్కూల్లోని శుభ్రం చేసే ఉద్యోగికి కూడా అదే గౌరవం ఇస్తాడు. బస్సు డ్రైవర్కి కూడా నమస్కారం చేస్తాడు. దుకాణంలో వస్తువు ఇచ్చే వ్యక్తికి కూడా ధన్యవాదాలు చెబుతాడు. ఎందుకంటే ప్రతి వ్యక్తి వృత్తి సమాజానికి అవసరమనే భావనను చిన్నప్పటి నుంచి పిల్లల మనసులో నాటుతారు. మనం కూడా ఒకసారి ఆలోచిద్దాం, మన పిల్లలు ఇంట్లో పనిచేసే వారికి ఎలా మాట్లాడుతూ ఉన్నారు, స్కూల్ అటెండర్ను ఎలా చూస్తూ ఉన్నారు. ఒక మనిషి విలువ అతని ఉద్యోగంలో కాదు, అతని మానవత్వంతో నిర్ణయించబడుతుందని నేర్పితే సమాజం ఎంత అందంగా మారుతుందో ఊహించండి. రెండవ పాఠం, కృతజ్ఞత. జపాన్లో భోజనం చేసే ముందు ఒక చిన్న మాట చెబుతారు. దాని అర్థం, ఈ ఆహారం కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రైతు నుంచి వంట చేసిన వ్యక్తి వరకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తారు. ఇది కేవలం ఒక సాంప్రదాయం కాదు, ఒక జీవిత తత్వం. మనకు లభించిన ప్రతి చిన్న విషయాన్ని విలువైనదిగా భావించడం. ఈ అలవాటు ఉన్న పిల్లలు ఎప్పుడూ అసంతృప్తిగా ఉండరు. ఉన్న దాంతో సంతోషపడడం నేర్చుకుంటారు. కృతజ్ఞత ఉన్న చోట అసూయ తగ్గుతుంది, పోలికలు తగ్గుతాయి, ఆనందం పెరుగుతుంది. మూడవ పాఠం, తమ పనులు తామే చేసుకోవాలి. మనలో చాలా మంది పిల్లల కోసం ప్రతి పని తల్లిదండ్రులే చేస్తూ ఉంటారు. స్కూల్ బ్యాగ్ కూడా అమ్మే సర్దుతుంది, బూట్లు కూడా నాన్నే పాలిష్ చేస్తాడు, గది కూడా పని మనిషి శుభ్రం చేస్తుంది. కానీ జపాన్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పిల్లలు ఆడుకున్న తర్వాత బొమ్మలు వాళ్ళే సర్దుకుంటారు, తమ గదిని వాళ్ళే శుభ్రం చేసుకుంటారు. స్కూల్లో కూడా తరగతి గదిని విద్యార్థులే శుభ్రం చేస్తారు. ఇలా చేయడం వల్ల బాధ్యత అనే విలువ జీవితాంతం వాళ్ళతో ఉంటుంది. ఏ పని చిన్నది కాదు అనే భావన పెరుగుతుంది. నాలుగో పాఠం, వస్తువుల్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. ఈ రోజుల్లో ఏ వస్తువు పాడైనా వెంటనే కొత్తది కొనివ్వడం చాలా మంది తల్లిదండ్రులు అలవాటైపోయింది. కానీ జపాన్లో పిల్లలకు మొదట నేర్పేది ఉన్న వస్తువుని ఎలా కాపాడుకోవాలో. ఒక పెన్సిల్ అయినా చివరి వరకు ఉపయోగించాలి, పుస్తకాన్ని చింపకూడదు, చెప్పుని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే వస్తువు వెనుక కూడా ఎవరో ఒకరి కష్టం ఉంటుంది. వస్తువుల విలువ తెలిసిన పిల్లలు జీవితంలో డబ్బు విలువను కూడా అర్థం చేసుకుంటారు. ఐదవ పాఠం, సమయం పాలన. జపాన్లో సమయానికి రావడం అంటే కేవలం ఒక అలవాటు కాదు, అది ఎదుటి వ్యక్తి పట్ల గౌరవం. ఒక సమావేశానికి 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళిన వారు అసౌకర్యంగా భావిస్తారు. చిన్నప్పటి నుంచే పిల్లలను సమయానికే లేపడం, సమయానికి స్కూల్కి వెళ్ళడం, ఇచ్చిన పని నిర్ణీత సమయంలో పూర్తి చేయడం నేర్పిస్తారు. దీనివల్ల క్రమశిక్షణ జీవితంలో సహజంగా అలవాటవుతుంది. విజయం సాధించిన చాలామంది వ్యక్తుల్లో కనిపించేది ఒక ముఖ్యమైన లక్షణం కూడా ఇదే. ఆరో పాఠం, మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. జపాన్ సమాజంలో యొక్క విలువ చాలా బలంగా కనిపిస్తుంది. బస్సులో పెద్దగా మాట్లాడరు, క్యూలో తోసుకోరు, చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయరు. ఎందుకంటే తమ ప్రవర్తన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదని చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు. ఒక చిన్న పిల్లవాడు కూడా తాను చేసే పని ఎదుటివారిపై ఎలా ప్రభావం చూపుతుందో ఆలోచించడం నేర్పిస్తారు. ఇదే నిజమైన సామాజిక బాధ్యత. ఏడో పాఠం, ఆహారాన్ని వృధా చేయకూడదు. ప్రపంచంలోని కోట్లాది మంది ఆకలితో బాధపడుతుంటే మనం తినే ఆహారాన్ని వృధా చేయడం ఎంత పెద్ద తప్పో జపాన్ కుటుంబాలు పిల్లలకు అర్థమయ్యేలా చెబుతాయి. తినగలిగినంత మాత్రమే తీసుకోవాలి, ప్లేట్లో ఏం మిగలకుండా తినాలి.
రైతు కష్టాన్ని గౌరవించాలి. ఈ చిన్న అలవాటు పిల్లల్లో బాధ్యతతో పాటు ప్రకృతి పట్ల గౌరవాన్ని కూడా పెంచుతుంది. 8వ పాఠం, నేర్చుకోవడం ఎప్పుడు ఆపకూడదు. జపాన్లో చదువు అంటే పరీక్షలు పాస్ అవ్వడం మాత్రమే కాదు, జీవితాంతం కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాల్ని అలవాటు చేసుకోవడం, పుస్తకాలు చదవడం, ప్రశ్నలు అడగడం, తప్పుల నుంచి నేర్చుకోవడం, ఇవన్నీ విద్యలో భాగమే. అందుకే అక్కడ పెద్దవాళ్ళు కూడా నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు. పిల్లలు కూడా అదే చూసి ఎదుగుతారు. 9వ పాఠం, పబ్లిక్ ప్రదేశాల్లో ప్రశాంతంగా ఉండాలి. ఒకసారి జపాన్లోని రైల్వే స్టేషన్కు వెళ్ళిన వారు అక్కడ నిశ్శబ్దాన్ని చూసి ఆశ్చర్యపోతారు. వేల మంది ఉన్న అనవసరమైన హడావిడి కనిపించదు. ఎందుకంటే ఇతరుల ప్రశాంతతను గౌరవించడం కూడా ఒక సంస్కారం అని పిల్లలకు నేర్పిస్తారు. లైబ్రరీలో నెమ్మదిగా మాట్లాడాలి. బస్సులో, ఫోన్లో పెద్దగా మాట్లాడకూడదు. ఇవన్నీ చిన్న విషయాల్లా కనిపించిన సమాజాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి. 10వ పాఠం, చిన్న సాయం కూడా గొప్పదే. తలుపు తీసి పట్టుకోవడం, వృద్ధుడికి సీటు ఇవ్వడం, ఎవరికైనా బరువైన సంచి మోయడంలో సహాయం చేయడం, చిరునవ్వుతో పలకరించడం, ఇవన్నీ చిన్న పనులే, కానీ ఈ చిన్న పనులే పెద్ద మనసును నిర్ణయిస్తాయని జపాన్ తల్లిదండ్రులు నమ్ముతారు. సమాజం ఒక్క రోజులో మారదు. ప్రతి మనిషి చిన్న మంచి పనులు చేయడం ప్రారంభిస్తేనే మారుతుంది. ఇప్పుడు ఒకసారి మన దేశ పరిస్థితిని కూడా ఆలోచిద్దాం. మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం? ఫస్ట్ ర్యాంక్ రావాలని చెబుతున్నా, లేక మంచి మనిషిగా ఎదగాలని చెబుతున్నామా? డాక్టర్ అవ్వాలని చెబుతున్నామా, లేక ముందు మంచి మనసు కలిగి ఉన్న మనిషిగా ఉండాలని చెబుతున్నామా? నిజానికి రెండు ఒకదాంతో ఒకటి విరుద్ధం కాదు. మంచి వ్యక్తిత్వం ఉన్న పిల్లవాడు చదువులో కూడా బాగా రాణిస్తాడు, ఉద్యోగంలో కూడా గౌరవం పొందుతాడు, జీవితంలో కూడా సంతోషంగా ఉంటాడు. జపాన్ పేరెంటింగ్ మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. పిల్లలకు ఖరీదైన స్కూల్ అవసరం ఉండకపోవచ్చు, ఖరీదైన గాడ్జెట్స్ కూడా అవసరం ఉండకపోవచ్చు, కానీ మంచి అలవాట్లు మాత్రం తప్పనిసరి. ఎందుకంటే చిన్న చిన్న అలవాట్లే గొప్ప వ్యక్తిత్వానికి పునాది. ప్రతిరోజు 5 నిమిషాలు పిల్లలతో కలిసి భోజనం చేయండి. వారికి ధన్యవాదాలు చెప్పడం నేర్పించండి. ఇంటి పనుల్లో భాగస్వామ్యం చేయండి. ఇతరులను గౌరవించడం నేర్పించండి. మీరు చెప్పేదానికంటే మీరు చేసి చూపేదాని వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. గుర్తుంచుకోండి, పిల్లలు మన మాటలు వినడం కంటే మన ప్రవర్తనని ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. అందుకే మంచి పిల్లలను పెంచాలంటే ముందు మనమే మంచి ఆదర్శంగా నిలవాలి. అదే జపాన్ పేరెంటింగ్ ప్రపంచానికి నేర్పుతున్న అతిపెద్ద జీవిత పాఠం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి విలువైన సమాచారం కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఒక మంచి పిల్లవాడు ఒక మంచి కుటుంబాన్ని నిర్మిస్తాడు. ఒక మంచి కుటుంబం ఒక మంచి సమాజాన్ని నిర్మిస్తుంది. ఒక మంచి సమాజమే ఒక గొప్ప దేశాన్ని నిర్మిస్తుంది. ధన్యవాదాలు.